గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 26 జూలై మార్కెట్ విశేషాలు. బిఎస్సి సెన్సెక్స్ 1292.92 పాయింట్స్ గెయిన్ అయిందండి. రికార్డ్ స్థాయిలో గెయిన్ అయింది. అదేవిధంగా లాస్ట్ ఫ్రైడే కూడా పాజిటివ్లోనే ఉంది, కానీ ఇంత ఎక్కువగా లేదన్నమాట. 400, 500, 600 రేంజ్లో లాస్ట్ ఫ్రైడే కూడా. అసలు ఎక్కువ ఫ్రైడేస్ అన్నీ కూడా పాజిటివ్ అనేది తక్కువ ఉంటుంది, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు మరి చాలా ఎక్కువగా ఉందన్నమాట పాజిటివ్ అనేది. 81,332.72 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 1.62%కి. నిఫ్టీ 50 428.75 పాయింట్లు పెరిగి 24,834.85 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 1.76%కి ఈక్వల్. ఇది ఈరోజు అడ్వాన్సెస్ 47, డిక్లైన్స్ 3. ఇది నిఫ్టీ 50కి మాత్రం. ఇది మొత్తం మార్కెట్ మీద స్టాటిస్టిక్స్ చూద్దాం. అడ్వాన్సెస్ 1831, చాలా ఎక్కువగా అడ్వాన్సెస్ అయ్యాయండి. డిక్లైన్స్ 855. అదేవిధంగా 52 వీక్ హై 199, చాలా ఎక్కువ అండి ఇది ఫిగర్. అలాగే లోలో 9 మాత్రం ఉన్నాయి, అంటే 9 మాత్రం ఉన్నాయి. అప్పర్ సర్క్యూట్లు 163, లోవర్ సర్క్యూట్లు. ముందుగా ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తాలూకా షీట్స్ చూద్దాం. అందులో 20 మైక్రాన్స్ లిమిటెడ్ అనేది 17% అప్ అయిందండి. ఇది ఎందుకంటే దీని తాలూకా నెట్ ప్రాఫిట్స్ అనేవి 16,27,00,000 అండి. అంటే అన్ని క్వార్టర్ల మీద చాలా ఎక్కువ వచ్చిందండి. ఏ క్వార్టర్తో మీరు కంపేర్ చేసుకున్నా సరే ఇది చాలా ఎక్కువ అన్నమాట. అలాగే టోటల్ ఇన్కమ్ కూడా బాగా పెరిగిందండి. క్రితం క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే అది 12 కోట్లు ఉంటే ఇది 16 కోట్లు, అంటే సుమారుగా 25% పెరిగిందండి. అదేవిధంగా లాస్ట్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 13.86, అది దాని మీద మనం చూసుకున్నా సరే 2.50 వరకు సుమారుగా పెరిగిందండి. ఇది 20 మైక్రాన్స్ లిమిటెడ్ బెస్ట్ రిజల్ట్స్ అండి, చాలా బాగుంది. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది కూడా 9.7% అప్ అయిందండి. దీని తాలూకా రిజల్ట్స్ కూడా ఆల్ టైమ్ హై, అంటే ఈ 4 క్వార్టర్లతో మనం కంపేర్ చేసుకుంటే చాలా హైగా వచ్చాయండి. అలా అని అన్ని కంపెనీలు కూడా ఎక్కువ వచ్చినా సరే నెట్ ప్రాఫిట్స్ పెరుగుతుందని నమ్మకం ఉండదు షేరు. అదేవిధంగా తగ్గిపోయి కదా, మైనస్లో ఉన్నాయి కదా అని పెరగలేదని అనుకోకూడదు కూడా. ఎందుకంటే మనకి ఎంటీఎన్ఎల్ బాగా ఉదాహరణ. అన్ని క్వార్టర్లు మైనస్లో ఉన్నా సరే అది రోజు అప్పర్ సీల్ కొడుతుంది అది. అదేవిధంగా ఈ చూసుకుంటే ఈ రిజల్ట్స్ బట్టి కూడా ఈ మార్కెట్ అనేది కరెక్ట్గా ఉండటం లేదండి. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్లో చూడండి, ఈ 1980 కోట్లు ఈ క్వార్టర్లోనే నెట్ ప్రాఫిట్ వచ్చిందండి. మిగతా అన్ని క్వార్టర్లో కూడా కొంచెం తక్కువ 1945, 1818, 1750, 1675. లాస్ట్ ఇయర్ క్వార్టర్ అయితే 1675 అండి. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయిందండి బాగా. కాబట్టి ఈ షేర్ ఈరోజు ఏంటంటే 9. ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది 7.2%, అంటే అరౌండ్ 7% అనుకోండి, అప్లో ఉంది. ఇది కూడా అంతేనండి. అంత కాకపోతే ఆల్ టైమ్ హై కాదు, 14.80 crores. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ, 0.51 తక్కువ ఉంది. ప్రీవియస్ క్వార్టర్తో, అంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే, జూన్తో కంపేర్ చేసుకుంటే 12.12 ఉంది అప్పుడు. ఇప్పుడు 14.80, కాబట్టి 2.6769 సంథింగ్ ఎక్కువ ఉందండి. కాబట్టి ఈరోజు ఇది రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి 7% అప్ అయింది. మరి ఈరోజు టాప్ గెయినర్స్ అప్పర్ సర్క్యూట్స్ చూద్దామండి. గోల్డ్ టెక్ 20% ఇంక్రీజ్ అయిందండి. ఆర్హెచ్ఎల్ 20%, ఎన్డిఎల్ వెంచర్ 20%, ఆర్టిఎన్ ల్యాబ్ 18.63%, లంబోదర 18.57%, 20 మైక్రాన్స్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 17.22% ఇంక్రీజ్ అయిందండి. ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఆర్వి 15.1%, కాన్సే 13.8%, దునిన్వి 11.1%, కృతి 10%, నెఫ్రోకేర్ 10%, యాంటోగ్రాఫిక్ 10%. ఇది నిన్న కూడా హై అయిందే అనుకుంటున్నాను. ఇది చిన్న షేర్, ఇది 1.87, అంటే ₹2 లోపు షేర్ ఇది.
పన్సారీ 10%. మీకు ఈ షీట్లో అంటే చాలామంది ₹100 లోపు షేర్లు అడుగుతూ ఉంటారు. ఒక 4-5 కనపడుతున్నాయండి. వీటి తాలూకా రిజల్ట్స్ అన్నీ చూసుకోండి. పరిస్థితి పేటీఎం 9.99%. ఇది పెరగడం. నాకు తెలిసి 350 నుంచి చూస్తున్నాను. ఇది అటు ఇటు వాలటాలిటీలోనే ఉంది. ఇది మొత్తానికి ఇప్పటికి 509 వరకు వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. బాగా పెరిగింది షేరు. మైంటెక్ 9.99%, టార్మాట్ 9.99%, కైతాన్ లిమిటెడ్ 9.99%, సువిధ 9.93%. ఇది కూడా రిజల్ట్స్ వచ్చినట్టు ఉన్నాయి. సువిధ. నెట్వర్క్ 18 9.06%. దీని తాలూకా రిజల్ట్స్ నిన్న వచ్చాయండి, బాగున్నాయి. అందువల్ల ఈరోజు పెరుగుంటుంది. ఇది ఐస్మేక్ 7.33%, జెన్టెక్ 5%. ఇది కూడా చాలా మంచి షేర్ అండి. ఇది జెన్టెక్. సూరజ్ ఈసెట్ ఈఎస్టీ 5%. ఎంటీఎన్ఎల్ మరలా వచ్చిందండి, 5% అప్పర్ సీల్ 97.08. దీనికోసం స్పెషల్గా ఒక వీడియో కూడా చేశాను మీకోసం. అంచనాలకు చిక్కని షేర్ కింద మనం ఒక వీడియో చెప్పుకున్నామండి ఎంటీఎన్ఎల్ కోసం. రోజు అప్పర్ సీలే 10%. కానీ దీని తాలూకా రిజల్ట్స్ అన్నీ కూడా 4 క్వార్టర్లు కూడా మైనసే. మరి ఈ క్వార్టర్లో పాజిటివ్ రావచ్చేమో. ఒకవేళ మరి ఇంత పెరుగుతుందంటే పాజిటివ్ వస్తుంది కంపల్సరీగా. సువెన్ ఫార్మా 5%, E2E 5%, ఎన్పిఎస్టి 5%, టీఆర్సి టార్క్ 5%, వ్యాన్బరీ 5%. ఇది కూడా నిన్న వచ్చిందండి. వ్యాన్బరీ నిన్న మొన్న వచ్చింది. ఇది 63 మూన్స్ 5%, జేఎస్ఎల్ఎల్ 5%, ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా 5%, కృష్ణా డిఫెన్స్ డిఫెన్స్ కాదు, డిఎఫ్ కింద మనం చెప్పుకున్నాం. అది మరి ఏంటో తెలియాలి. 5%, విఎస్టిఎల్ 5%, విఎంఏఆర్సిఐఎన్డి విమార్సిండ్ 5%, కామత్ హోటల్ ఇది కూడా నిన్న వచ్చింది. ఇది అప్పర్ సీల్లోనే ఉంది. ఇది కూడా 5%, గ్లోబల్ వెక్ట్ 5%, ఆల్మండ్ 5%. ఇందులో మీకు అంటే ఈ షేర్లో చెప్పినవన్నీ కూడా చాలా వరకు రోజు అప్పర్ సీల్లో వస్తున్నాయి. సహస్ సోలార్ 5%, బ్లూ పెబల్ 5%, హబ్ టౌన్ 5%, మోడీసన్ లిమిటెడ్ మోదీ గారు కొడుకుదా ఏంటి ఏమైనా ఇది మోదీసన్ లిమిటెడ్ 5%, ఒమిన్ఫ్రాల్ 5%, ప్రా ఇంజిన్ 5%. ప్రజా ఇంజనీర్స్ అయ్యి ఉంటుంది. ఇది నిన్న కూడా 5% అప్పర్ సీల్ అయింది. ఇది హెక్సా ట్రేడెక్స్ 5%, కాయా 5%, జెన్కాన్ 5%, పారా స్పెట్రో 5%. ఇది చాలా చిన్న షేరు, ₹5 లోపు షేర్. ఇది గాయత్రి ప్రాజెక్ట్స్ 5%, పిఐజిఎల్ 5%. ఇవి టాప్ గెయినర్స్ అండి అప్పర్ సర్క్యూట్లో అయినవి ఈ రోజు అన్నీ కూడా. కొంచెం రోజు అబ్జర్వ్ చేసుకోండి. ప్రజా ఇంజనీర్స్ నేను చెప్పుకున్న ఆ రోజు కొన్ని ఉంటే ఈరోజు 5% వస్తుంది కదా. అలా ఇంట్రాడే చేసే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయాలి. టాప్ లాసర్స్ లోవర్ సర్క్యూట్స్ జీవీకే పిల్ ఇది రోజు మైనస్ అవుతుందండి. కానీ ఏ రోజు ప్లస్ అయితే కంటిన్యూస్గా 4-5 అప్పర్ సీల్ రావచ్చు. 5.11% డౌన్ అయింది. ఇది నిలా ఇన్ఫ్రా 5.04%, క్షితిజ్ పోల్ 5.03%, ట్రాన్స్విండ్ 5.03%, ఎన్ఈసిసి లిమిటెడ్ ఇది నిన్న కూడా డౌన్ అయిందండి 5.02%, ప్రథమ్ 5%, సాగర్దీప్ ఇది కూడా 5%, తాపీ ఫ్రూట్ 5%, డిహెచ్టిఎల్ 5%, రెక్స్ పైప్స్ 5%. ఇవన్నీ డిక్రీజ్ అయ్యాయండి. రోజు డౌన్ సీల్లో వస్తున్నాయి. ఇందులో 2-3 షేర్లు మాత్రం డౌన్ సీల్ అవుతున్నాయి. ఇందులో కూడా ₹100 లోపు షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటే, వీటి తాలూకా పరిస్థితి బాగుంటే కొనుక్కోవచ్చు. అంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని పెట్టండి. ఎందుకంటే ఎవరు గ్యారంటీ అనేది ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళు చెప్పినా కానీ పెరుగుతాయని నమ్మకం ఉండదు,
తరుగుతాయని నమ్మకం ఉంటుంది, చెప్పలేము. అది ఇదంతా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు ఎలా పెరుగుతాయి అనేది ఎవరికీ తెలియదు. అంత మార్కెట్లో 52 వీక్ లో ఇవి బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇవి కూడా మెడియోర్గ్ 90 రూపాయల 5 పైసల దగ్గర క్లోజ్ అయిందండి. తొన్వల్ 52.2 దగ్గర క్లోజ్ అయింది. డిఆర్ఎస్ దిలీప్ ఇది కూడా రోజు డౌన్ అవుతుందండి. ఇది 108 దగ్గర క్లోజ్ అయిందండి. ఫాల్కాన్ టెక్ 68 రూపాయల 15 పైసలు. జిఎస్టిఎల్ ఆర్ఈ 2.5%, 2.5 పైసా, 2.5. ఎస్బీఐ సిల్వర్ ఇది మొన్న కూడా డౌన్ అయిందండి. ఇది 82 రూపాయల 28 పైసలు. సాటిపాలి 233.45 పైసలు. శాన్ స్టార్ 115.19. ఇవి ఈరోజు మార్కెట్ తాలూకా విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.